వాట్సాప్ తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. నిన్న రాత్రి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వేలాది మంది యూజర్ల ఖాతాలను ఉన్నట్టుండి రివ్యూలోకి పంపించింది. దీనివల్ల ఆయా ఖాతాలకు సంబంధించిన సందేశాలు పంపడం, రావడం వంటి అన్ని ఫీచర్లు 24 గంటల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో యాప్ ఓపెన్ చేసిన వినియోగదారులకు మా సేవా నిబంధనలకు అనుగుణంగా మీ ఖాతా కార్యకలాపాలను, డివైస్ సమాచారాన్ని తనిఖీ చేస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లోగా ఫలితాన్ని తెలియజేస్తామనే సందేశం స్క్రీన్పై కనిపించింది. దీంతో తమ అకౌంట్లు హ్యాక్ అయ్యాయో లేక పూర్తిగా బ్లాక్ అయ్యాయో తెలియక యూజర్లు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకి గురవుతున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయంతో తీవ్ర అసహనానికి గురైన వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, కేవలం అధికారిక వాట్సాప్ యాప్నే ఉపయోగిస్తున్నామని చాలామంది స్పష్టం చేశారు. నా పని మొత్తం వాట్సాప్ పైనే ఆధారపడి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా అకౌంట్ నిలిపివేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఒక వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేయగా, అప్పీల్ చేసిన 24 గంటల సమయం అని మాత్రమే చూపిస్తోందని మరికొందరు ఆరోపించారు. రోజువారీ ఆఫీస్ పనులు, వ్యాపార లావాదేవీలు, అత్యవసర సమాచారం కోసం పూర్తిగా వాట్సాప్ పైనే ఆధారపడిన వారికి ఈ సమస్య తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ పరిణామంపై మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్రతినిధి చివరకు వివరణిచ్చారు. తమ వేదికను దుర్వినియోగం చేసే వారిని అడ్డుకోవడానికి, అలాగే సాధారణ వినియోగదారుల భద్రతను కాపాడడానికి నిరంతరం ఇటువంటి తనిఖీలు చేస్తామని తెలిపారు. అయితే ఆటోమేటిక్గా సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా జరిగే ఈ తనిఖీ ప్రక్రియలో కొన్నిసార్లు సాంకేతిక పొరపాట్లు జరుగుతుంటాయని కంపెనీ అంగీకరించింది. ప్రస్తుతం రివ్యూలో ఉన్న అకౌంట్లను అత్యంత వేగంగా పరిశీలిస్తున్నామని, పొరపాటున నిలిచిపోయిన ఖాతాలను త్వరలోనే సరిచేసి వినియోగదారులు యథావిధిగా చాటింగ్ చేసుకునేలా పునరుద్ధరిస్తామని వాట్సాప్ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చింది.